విద్యార్థి లోకానికి మరియు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉండే ప్రతి ఆంగ్లాభిమానికి అలాగే సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ మీ రెడ్డి నమస్కారం. ఆంగ్ల యజ్ఞం అనే ఒక విద్యా సంస్థ ఉంది అమీర్పేటలో, హైదరాబాద్లో. ఇక్కడ కలం కాగితం లేకుండా ఇంగ్లీష్ నేర్పిస్తారు, 20 రోజులలో ఇంగ్లీష్ నేర్పిస్తారు. సో ఇటీవల సుమన్ టీవీ మేనేజ్మెంట్ వారు మమ్మల్ని సంప్రదించడం జరిగింది. సుమన్ టీవీ వారు చాలా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవలనే ఒక అద్భుతమైన విషయాన్ని తెలుసుకున్నాను. వాళ్ళ స్టాఫ్లో ఒకరు చెప్పారు, ఒక మేడం గారు చెప్పారు, సుమన్ టీవీ మేనేజ్మెంట్ వారు హైదరాబాద్లో రోజు 1000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారని తెలిసింది. ఇది చాలా గొప్ప విషయం, చాలా సంతోషం. సో జీవితంలో ఎన్ని సంపాదించినా ఈరోజు ఇంట్లో రేపు మంటలే ఉంటాం కాబట్టి పోయే వరకు కూడా మనం ఏదోటి చేసి పోవాలనే సంకల్పం ప్రతి ఒక్కరికి ఉండాలి. సో సుమన్ టీవీ వాళ్ళు చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. విద్యార్థులకు కూడా ఉచితంగా ప్రతి సబ్జెక్ట్ పైన అద్భుతమైన అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ఈ పవిత్రమైన కార్యక్రమానికి ఏఎస్డిసి స్పోకెన్ ఇంగ్లీష్ తరఫున మేము కూడా ఉచితంగా వాళ్ళకి క్లాసెస్ టీచింగ్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు క్లాస్లో మీరేం నేర్చుకోబోతున్నారు ఫ్రెండ్స్ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. అసలు ఈ టెన్స్ని ఎప్పుడు వాడాలి చూడండి. టెన్స్ పేరు వచ్చేసి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సూత్రం చూడండి, సబ్జెక్ట్ తర్వాత 2 హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి, హ్యావ్ అండ్ హ్యాజ్. వర్బ్ యొక్క 3వ రూపాన్ని వాడాలి. ఈడబ్ల్యూ అంటే ఎక్స్ట్రా వర్డ్స్. హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ ఎప్పుడు వస్తుంది? ఐ దే తర్వాత హ్యావ్ వస్తుంది. హ్యాజ్ అనే హెల్పింగ్ వర్బ్ ఎప్పుడు వస్తుంది? హీ షిట్ అనే సబ్జెక్ట్ తర్వాత హ్యాజ్ వస్తుంది. మెయిన్ వర్బ్ యొక్క 3వ రూపాన్ని మాత్రమే తీసుకోవాలి. సో బాగా వినండి ఫ్రెండ్స్. అసలు ఈ టెన్స్ని ఎప్పుడు యూజ్ చేయాలంటే ఇప్పుడిప్పుడే అయిపోయిన పనులను తెలియజేయటకు ఈ టెన్స్ని యూజ్ చేయాలి. ఇటీవల అయిపోయిన పనులను తెలియజేయటకు ఈ టెన్స్ని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒకరోజు కరెక్ట్గా నైట్ 8 o'clock డిన్నర్ చేశారు. మీ పక్కింట్లో ప్రభాస్ ఉంటాడు. 8:15కే పక్కింట్లోకి వెళ్ళారు. 8కు డిన్నర్ చేశారు. 8:15కే ఎమర్జెన్సీ పని పైన పక్కింట్లోకి వెళ్ళారు. ప్రభాస్ ఉంటాడు అక్కడ. మిమ్మల్ని అడిగారు, డిన్నర్ చేద్దురండి అని అడిగారు. లేదు సార్, నేను ఇందాకనే చేశాను, నేను ఇప్పుడే చేశాను అంటారు. ఎందుకంటే 8కే డిన్నర్ చేశారు, 8:15కే వెళ్ళారు. అంటే చేసిన 15 నిమిషాల్లో అక్కడికి వెళ్ళారు. సో డిన్నర్ చేయండి అంటే లేదు, నేను ఇందాకనే చేశాను అంటారు కదా. ఇలాగే నేను ఇప్పుడే కాఫీ తాగాను, ఇప్పుడే డిన్నర్ చేశాను, నేను ఇప్పుడే లంచ్ చేశాను, ఇలా ఇప్పుడిప్పుడే అయిపోయిన పనులు మీరు ఏదైనా చెప్పండి. దాన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మాత్రమే చెప్పాలి. ఇప్పుడిప్పుడే అయిపోయిన పనులతో పాటు ఇటీవల అయిపోయిన పనులను కూడా చెప్పండి. మీరు ఇటీవల బెంచ్ కారు ఉన్నట్లు ఊహించుకోండి. 20-30 రోజుల క్రితం మీరు ఒక బెంచ్ కారు కొన్నారు. ఓకే, సో ఈరోజు మీ బెస్ట్ ఫ్రెండ్ చూశాడు ఆ కార్ని. కార్ చాలా బాగుంది, ఎప్పుడు కొన్నారంటే నేను ఇటీవల కొన్నాను అంటాం. అంటే ఇలా ఇటీవల అయిపోయిన పనులను కూడా ఇంగ్లీష్లో చెప్పాలంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్నే వాడాలి. మరి ఏ ఇతర టెన్స్ని వాడరాదు. నో అదర్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు టెల్ ఫ్రెష్ అండ్ రీసెంట్లీ కంప్లీటెడ్ యాక్షన్స్. సో ఐ హ్యావ్ పర్చేస్డ్ దిస్ కార్ రీసెంట్లీ. ఐ హ్యావ్ టేకన్ డిన్నర్ జస్ట్ నౌ. డిన్నర్ ఏమో ఇందాకనే చేశాను, ఢిల్లీ ఏమో ఇటీవల వెళ్ళాను. నేను ఇటీవల ఢిల్లీ వెళ్ళాను అంటాం. ఐ హ్యావ్ గాన్ టు ఢిల్లీ రీసెంట్లీ. డిన్నర్ ఏమో ఇందాకనే చేశాను అంటాం. ఐ హ్యావ్ టేకన్ డిన్నర్ జస్ట్ నౌ. అంటే ఇప్పుడిప్పుడే అయిపోయిన పనులను ఇటీవల అయిపోయిన పనులను ఇంగ్లీష్లో చెప్పాలంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడాలి. ఈ టెన్స్లో 2 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి, హ్యావ్ అండ్ హ్యాజ్. ఐ దే అనే సబ్జెక్ట్స్ తర్వాత హ్యావ్ వస్తుంది, హీ షిట్ తర్వాత హ్యాజ్ వస్తుంది. మెయిన్ వర్బ్ మాత్రమే ఎల్లప్పుడూ 3వ రూపాన్ని కలిగి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడే డిన్నర్ చేశానంటే ఐ అనే సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఐ హ్యావ్ టేకన్ డిన్నర్ జస్ట్ నౌ. ఐ హ్యావ్ టేకన్ డిన్నర్. వీ హ్యావ్ టేకన్ డిన్నర్. యూ హ్యావ్ టేకన్ డిన్నర్. దే హ్యావ్ టేకన్ డిన్నర్. హీ వస్తే హ్యాజ్ వస్తుంది హెల్పింగ్ వర్బ్. హీ హ్యాస్ టేకన్ డిన్నర్, షీ హ్యాస్ టేకన్ డిన్నర్. ఇలాంటి క్లాసెస్ చెప్పడం ఈ ఛానల్ యొక్క ఉద్దేశం కాదండి. అలవోకగా ఆంగ్లం నేర్చుకోవడం. ఎలా అంటే ఇదిగో ఇలా. ఈ 2 చిన్నారులు ఉన్నారు కదా ఇక్కడ, వీళ్ళు ఈ టాపిక్ పైన ప్రశ్నలు అడుగుతారు, జవాబులు చెప్తారు. అంటే ప్రతి టాపిక్ పైన ప్రశ్నించడం నేర్చుకోండి, జవాబులు చెప్పడం నేర్చుకోండి. ఓన్లీ టాపిక్ యొక్క నిర్వచనం చేసుకొని ఏం చేస్తారు చెప్పండి? ప్రశ్నించడం నేర్చుకోవాలి, జవాబులు చెప్పడం నేర్చుకోండి. సో ప్రతి టాపిక్లో 2 రకాల ప్రశ్నలు ఉంటాయి, ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అండ్ డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్. ముందుగా మనం ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. ఈ టాపిక్లో 2 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. ఇక్కడ యూ మరియు దే అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు హ్యావ్ వాడి ప్రశ్నించాలి. హీ షీ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఇక్కడ హ్యాజ్ అనే హెల్పింగ్ వర్బ్ వాడాలి. హ్యావ్ యూ టేకన్ డిన్నర్ అంటే మీరు డిన్నర్ చేశారా? ఇవి ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్. ఎస్, ఐ హ్యావ్ టేకన్ డిన్నర్. నో, ఐ హ్యావ్ నాట్ టేకన్ డిన్నర్. ఇక్కడ దే వచ్చినప్పుడు కూడా హ్యావే ఉంటుంది. హ్యావ్ దే టేకన్ డిన్నర్? ఎస్, దే హ్యావ్ టేకన్ డిన్నర్. నో, దే హ్యావ్ నాట్ టేకన్ డిన్నర్. నెక్స్ట్, హీ అతడు డిన్నర్ చేశాడా అనేటప్పుడు హ్యావ్ బదులు హ్యాజ్ వాడతాం. హ్యాజ్ హీ టేకన్ డిన్నర్? అతడు డిన్నర్ చేశాడా? ఎస్, హీ హ్యాస్ టేకన్ డిన్నర్. నో, హీ హ్యాస్ నాట్ టేకన్ డిన్నర్. షీ తీసుకున్నప్పుడు హ్యాస్ షీ టేకన్ డిన్నర్ అంటే ఆమె డిన్నర్ చేసిందా? ఎస్, షీ హ్యాస్ టేకన్ డిన్నర్.
నో షీ హ్యాస్ నాట్ టేకెన్ డిన్నర్. సో విన్నర్ కదా, ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేయాలి. మీరు ఒక ఫ్రెండ్ని సంపాదించండి మీకు ఇంగ్లీష్ వచ్చినట్లే. వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు, మీరు కూడా అదే చేయండి. రోజు వీళ్ళు 3 వర్బులతో ప్రాక్టీస్ చేసి మీరు 30 వర్బుల చేత ప్రాక్టీస్ చేయండి. Have you taken dinner? Yes, I have taken dinner. Have you watched serials? Yes, I have watched serial. Have you played chess? Yes, I have played chess. హ్యావ్ యూ ప్లేడ్. ఓకే, మీరు ఒక 3 ప్రశ్నలు అడగండి. మీరు నో అనండి. నో చెప్పడం ఎలా? Have you wrote a story? హ్యావ్ యూ రిటర్న్ అనాలి. ఈ టెన్స్లో మెయిన్ వర్బ్ యొక్క 3వ రూపాన్నే వాడాలి. హ్యావ్ యూ రిటర్న్ ఏ స్టోరీ? Have you written a story? No, I have not written a story. Have you played chess? No, I have not played chess. Have you eaten? No, I have not eaten. చూశారు కదా, వీళ్ళు ఏం చేశారు, వర్బ్ సేమ్ తీసుకున్నారు, సబ్జెక్ట్ సేమ్ తీసుకున్నారు. యూ అనే సబ్జెక్ట్ తీసుకొని వర్బులు చేంజ్ చేస్తూ వచ్చారు. అంటే ఒకే సబ్జెక్ట్ పైన ప్రాక్టీస్ చేశారు యూ. కానీ మనం రియల్ లైఫ్లో ఎంతసేపు యూనే వాడాం కదా, దే అంటుంటాం, హీ అంటుంటాం, షీ అంటుంటాం. ఇప్పుడు 2వ రౌండ్లో కనీసం 4 సబ్జెక్టుల పైన ప్రశ్నలు అడగడం నేర్చుకుందాం. అంటే యూ పైన, దే పైన, హీ పైన, షీ పైన. హ్యావ్ యూ టేకెన్ డిన్నర్? హ్యావ్ దే టేకెన్ డిన్నర్? హ్యాస్ హీ టేకెన్ డిన్నర్? హ్యాస్ షీ టేకెన్ డిన్నర్? 4 సబ్జెక్ట్స్ అడగండి, మీరు ఎస్ చెప్పండి. యా. Have you taken dinner? Yes, I have taken dinner. Have they taken dinner? Yes, they have taken dinner. Has he taken dinner? Yes, he has taken dinner. Has she taken dinner? Yes, she has taken dinner. మీరు అడగండి, మీరు నో చెప్పండి. Have you taken dinner? No, I have not taken dinner. Have they taken dinner? No, they have not taken dinner. Has he taken dinner? No, he has not taken dinner. Has she taken dinner? No, she has not taken dinner. ఫ్రెండ్స్ చూశారు కదా, వీళ్ళు అంటే ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ పైన ప్రశ్నలు ఎలా అడగాలి, జవాబులు ఎలా అడగాలో, ఎలా చెప్పాలో చూపించారు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలి. ఫ్రెండ్స్, ప్రతి టాపిక్లో ప్రశ్నలు 2 రకాలు ఉంటాయి, ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అండ్ డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్. ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఎక్సలెంట్గా నేర్చుకుంటే డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ చాలా సులభం. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఉంటుంది కదా, హెల్పింగ్ వర్బ్కి ముందు 9 డబ్ల్యూహెచ్ వర్డ్స్ ఉంటాయి. ఇంగ్లీష్లో 9లో మీరు ఏదన్నా డబ్ల్యూహెచ్ వర్డ్ తీసుకోండి, ఆ హెల్పింగ్ వర్బ్ ముందర రాస్తే వాడి ప్రశ్న అడిగితే అది డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏం తీసుకున్నారు అంటే వాట్, ఇక్కడ వాట్ రాస్తారు. వాట్, మీరేం తీసుకున్నారు అంటే వాట్ హ్యావ్ యూ టేకన్, అంతే. ఆబ్జెక్ట్ ఉండొద్దు. ఆన్సర్ చెప్పేవాళ్ళు ఆబ్జెక్ట్ యూజ్ చేస్తారు, ఐ హ్యావ్ టేకన్ డిన్నర్ అని. ఇప్పుడు ఈ అమ్మాయి వాట్ అనే డబ్ల్యూహెచ్ వర్డ్ తీసుకొని 4 సబ్జెక్ట్స్ అడుగుతుంది. వాట్ హ్యావ్ యూ టేకన్, వాట్ హ్యావ్ దే టేకన్, వాట్ హ్యాస్ హీ టేకన్, వాట్ హ్యాస్ షీ టేకన్. ఎస్, డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్కి సింగిల్ ఆన్సర్ ఉంటుంది. ఎస్ నో అనొద్దు ఆన్సర్స్ చెప్పేటప్పుడు. వాట్ హ్యావ్ యూ టేకన్ అంటే ఐ హ్యావ్ టేకన్ కాఫీ కానీ ఐ హ్యావ్ టేకన్ డిన్నర్ కానీ చెప్పాలి. ఎస్ నో అనొద్దు, డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ కాబట్టి సింగిల్ ఆన్సర్ ఉంటుంది. ఎస్ అడగండి. What have you taken? I have taken dinner. They. What have they taken? They have taken dinner. He. What has he taken? He has taken coffee. What has she taken? She has taken coffee. She has taken coffee. ఏ కాదు. ఫ్రెండ్స్, ఈ పిల్లలు ఏం చేశారు, ఇద్దరు వాట్ అనే డబ్ల్యూహెచ్ వర్డ్ తీసుకొని ప్రాక్టీస్ చేశారు. మీరు ప్రతి డబ్ల్యూహెచ్ వర్డ్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ఇంగ్లీష్ చాలా సులభం ఫ్రెండ్స్. 18 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నాను, సరస్వతి మాత సాక్షి చెప్తున్నాను. ఇంగ్లీష్ ఎవరికైతే రాదో మీరు అస్సలు భయపడకండి, నేను 100% నిజం చెప్తున్నాను. గట్టిగా చెప్పాలంటే గ్రామర్ పైన కాస్త అవగాహన ఉండి మీకు ఇంగ్లీష్ నేర్చుకోవాలనే కసి ఎంత ఉందో ఇంతకు మించిన కసి గల ఒక వ్యక్తి దొరికితే ఇంకా మీరు శక్తి అవుతారండి. ఇలా ఏదో పుస్తకం చదివి లేదా ఏదో యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇలా రోజు ప్రాక్టీస్ చేసుకుంటే వచ్చేస్తుందండి. ఇంకా గత్యంతరం లేని సమక్షంలోనే మీరు స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళొచ్చు. కాస్త అవగాహన ఉన్న ఇలా ఇంట్లోనే ఉండి ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఎవరికైతే ఇంట్లో ఉండి ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవడం సాధ్యం కావట్లేదో, ఎవరికైతే ఫ్రెండ్స్ దొరకట్లేదో అటువంటి వాళ్ళకి ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్ అమీర్పేట్ వారు స్వాగతం పలుకుతున్నారు. కేవలం 20 రోజులలో మీకు ఇంగ్లీష్ నేర్పిస్తాం. ఇక్కడ నేను ఈ క్లాస్ చెప్తుంటే కూడా ఇక్కడ చాలామంది వింటున్నారు, మరి మేము జాయిన్ అయ్యాం కదా సార్, మరి మాకు నేర్పిస్తున్నారంటే 100% నేర్పిస్తాం. 100% నేర్పిస్తాం. మీరు ₹1,00,000 ఫీజు ఇచ్చినా, ₹1,000 ఫీజు ఇచ్చినా జాయిన్ అయిన రోజు నుంచి 20 రోజులు ఒట్టేసుకోవాలి. ఒట్టు, నేను తెలుగు మాట్లాడను 24 గంటలు 20 రోజులు అని అలా మాట్లాడే వాళ్ళే రండి, అంత కసి ఉన్న వాళ్ళే రండి, ఒట్టేసుకొని రండి. ఇక్కడ నేను బొట్టు పెట్టి స్టార్ట్ చేస్తా. 20 రోజులు ఒక యజ్ఞం, ఇక్కడ ఆంగ్ల యజ్ఞం నిర్వహిస్తున్నాము. కేవలం 20 రోజులలో ఇంగ్లీష్ నేర్పిస్తాం, కలం కాగితం లేకుండా. అత్యంత ఆసక్తి గల వారికి స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు క్లాస్ మీకు చక్కగా అర్థమైందని ఆశిస్తూ మరో చక్కటి క్లాస్లో అతి త్వరలో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఇట్లు మీ ఏఎస్ రెడ్డి. నమస్కారం.